Good afternoon, everyone. I'm Dr. Chaitanya and I'm consultant pediatric and neonatal intensivist from Ashram Hospital. నేను యూకేలో ఫెలోషిప్ చేసి ఇక్కడ పిఎస్సి ఎన్ఎస్సి చూసుకుంటాను. ఈరోజు దర్శిని అనే పాప 6 ఏళ్ల పాప తిను దగ్గు జలుబుతో 3-4 రోజులు బాధపడి బాగా సీరియస్ కండిషన్ ఆశ్రమంకి వచ్చింది. వచ్చాక ఏఆర్డిఎస్ అంటామంటే ఒకవైపు ఊపిరితిత్తులంతా పాడైపోయి పాప వెంటిలేటర్ వరకు వెళ్ళి చాలా సీరియస్ అయ్యి 4 రోజులు వెంటిలేటర్ మీద నుంచి అదే టైంలో మిగతా ఆర్గాన్స్ కూడా ఇబ్బంది కలిగి బీపీ మెయింటైన్ చేయడానికి కూడా ఇబ్బంది పడి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటే శరీరంలో చాలా ఆర్గాన్స్కి ఇన్ఫెక్షన్ వల్ల ఇబ్బంది అయ్యి ఆల్మోస్ట్ చాలా హై సెట్టింగ్స్ ఆఫ్ వెంటిలేషన్ నుంచి బయటకు వచ్చింది. ఈరోజు పాప వార్డుకి షిఫ్ట్ అయింది, 2-3 డేస్ అయింది. వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది పాప. ఆల్మోస్ట్ మిగతా హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉందని చెప్పారు. సో ఆశ్రమ్ హాస్పిటల్లో పిఐసియూలో అన్ని రకాల ఫెసిలిటీస్, కన్వెన్షనల్ వెంటిలేషన్, హై ఫ్రీక్వెన్సీ వెంటిలేషన్, 24 hours డాక్టర్ టీమ్ ఉండడం వల్ల ఇది సాధ్యమైంది. సో ఏ రకమైన పిల్లలకు సంబంధించిన సీరియస్ కేసులైనా ఆశ్రమ్ హాస్పిటల్లో వైద్యం చేస్తారు. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సింది కోరుతున్నాను. ఈ పాపకు వచ్చిన కండిషన్ ఏఆర్డిఎస్ అంటాము. ఏఆర్డిఎస్ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ సెప్టిక్ షాక్ అంటాము. అది సరైన టైంలో రికగ్నైజ్ చేయడం వల్ల ప్లస్ కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేసి వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు కరెక్ట్గా మానిటర్ చేయడం వల్ల ఈ పాప అదృష్టవశాత్తు బయటపడగలిగింది. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అండి పాప జ్వరం ఉందని తను తీసుకెళ్ళినా తనలో సీరియస్ అని ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారండి. అర్జెంట్గా తీసుకొచ్చామండి. ఇక్కడికి తీసుకొచ్చాక మా బాబుని చూసి డాక్టర్లు అందరూ కంగారు పడి సీరియస్ అని మాకు అమ్మ పర్వాలేదని వైద్యం చేస్తున్నారండి. దాని మేము ఆధారపడి చేయమన్నాం. చైతన్య గారు పిల్లలతో అందరూ ఏకమయ్యి అమ్మ మా బిడ్డను మాకు క్షేమంగా బాగు చేశారు. ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళు చేసిన మేలుకి అసలు మేము ఏమి రుణం తీర్చుకోలేకపోడండి. హాస్పిటల్ చైతన్య యాజమాన్యము డాక్టర్ గారు అందరూ కలిపి మా బిడ్డను మాకు దక్కించి మాకు అందించినందుకు కలిపి 1,000 వందనాలు తెలుసుకున్నాం.